జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాశ్మీర్ ఎప్పుడు కూడా రావణ కాష్టం లాగా రగులుతానే ఉంటుంది ఒకవేళ పాకిస్తాన్ నాశనం అయిపోయినప్పటికీ కూడా ఈ కాశ్మీర్ మాత్రం చెప్పాలంటే మారనుగాక మారదు ఎందుకంటే 1990 వరకు ఈ కాశ్మీర్లో 3 లక్షల కాశ్మీరీ పండిట్ల కుటుంబాలు అయితే ఉంటా ఉన్నాయి ఈ కాశ్మీరీ పండిట్లు అంటే కాశ్మీరీ హిందువులు అని చెప్పేసి అర్థం అనమాట ఈ కాశ్మీర్లోని హిందువులంతా కూడా దాదాపుగా సంగీతం అదేవిధంగా సాహిత్యాలలో నిష్ణాతులుగా ఉంటా ఉన్నారు అందుకే కాశ్మీర్లో ఉండేటటువంటి హిందువులను కాశ్మీర్ పండిట్లు అని చెప్పేసి పిలుచుకుంటా ఉంటారనమాట అయితే 1990లో కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లకు వ్యతిరేకంగా ఒక పెద్ద జిహాదీ మారణకాండ అయితే జరిగింది ఈ మారణకాండ నిర్వహించిన వాళ్ళంతా కూడా అక్షరాలా కాశ్మీర్కు చెందినటువంటి జిహాదీలే వీళ్ళకు ఉన్నటువంటి మత పిచ్చి మామూలుది కాదు అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఒక చోట అనేవి లేదియా ఈ జిహాదీ ముండా కొడుకులు ఎక్కడ ఉంటే అక్కడ మత పిచ్చితో రగిలిపోతానే ఉంటారు ఆ ప్రాంతాలను సున్నితమైనటువంటి ప్రాంతాలుగా ముద్రేస్తారనమాట ఇక ఆ ప్రాంతాల్లో హత్యలు చేయడం మానభంగాలు చేయడం దోపిడీలు చేయడం అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి ఈ జిహాదీలో ఉన్నటువంటి ప్రాంతాలనే సున్నితమైనటువంటి ప్రాంతాలుగా ఎందుకంటారో తెలిసిన ఇదేదో ఒక్క మన రాష్ట్రంలోనో మన దేశంలోనే జరిగేటటువంటి తంతు కాదు ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా ఈ జిహాదీలు ఉండేటటువంటి ప్రాంతాలను సున్నితమైనటువంటి ప్రాంతాలుగా గుర్తిస్తారనమాట ఆ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఎక్కువగా మోహరిస్తారు ఇకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అయితే పూర్తిగా ఆ ప్రాంతాల మీదనే నిఘా ఉంచుతారు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆ జిహాదీగాళ్ళు మత పిచ్చితో ఎప్పుడు ఏం చేస్తారో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుళ్లు జరుపుతారో ఎక్కడ తీవ్రవాద ఘటనలకు పాల్పడతారో అని చెప్పేసి పోలీసులు కూడా భయపడి వస్తూ ఉంటారు అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం వచ్చిందంటే సాలింగా ఇక ఈ స్పెషల్ పోలీస్ బెటాలియన్లు అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఇంకా అక్కడే మోహరిస్తారు ఆ శుక్రవారం దాటిపోయేదాకా అక్కడ ఉన్నటువంటి ఈ భద్రతా బలగాలకు అందరికి కూడా నిద్ర అనేది కూడా ఉండదు సహజంగా మనం గుడికి పోయినామనుకో ఏదైనా మంచి పని చేస్తాం అర్థమవుతుందా లేదంటే సైలెంట్గా పోయి దేవుడిని దర్శనం చేసుకొని వచ్చేస్తాం కానీ ఈ జిహాదీ గాళ్ళు మాత్రం శుక్రవారం వచ్చిందంటే చాలు ఏమన్నా సుట్టు దొరికిందంటే ఇంకా రాళ్ళ దాడులు చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా అంతకు మించిపోయిందంటే అమాయకుల ప్రాణాలు కూడా బలి తీసుకుంటూ ఉంటారు వీళ్ళ మత పిచ్చితో దేశాన్ని కూడా బలి పెడతారు అవునా కదా నేను అందరినీ అనడంలే జిహాదీ గాళ్ళ మాత్రమే అంటున్నా అది గుర్తించాలి మీరు సరే మనం అసలు విషయానికి వస్తే 1990లో ఈ కాశ్మీర్ నుంచి కాశ్మీరీ హిందువులను వెళ్ళగొట్టడానికి కాశ్మీర్లోని జిహాదీలంతా ఒకటైపోయినారయ్యా చూడండి ఇప్పుడు మామూలుగా వాళ్ళ కూడా కులాలు తెగలు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళంతా కూడా ఒకటైపోయినారు ఇక మన కాశ్మీరీ హిందువులపైన దాడులు చేయడం ప్రారంభించారు ఇక్కడ దాడులు చేయడం అంటే చంపడమే ఏది మీరు ద కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సినిమా అదేమన్నా చూసారా క్లియర్గా చూపిస్తారు దాంట్లో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు అదనమాట అదే హిందూ మహిళలు అయితే అత్యాచారాలు చేస్తారు ఈ విధంగా ఒక రోజు 2 రోజులు 3 రోజులు కాదు ఏకంగా 10 రోజుల పాటు కాశ్మీర్ అంతా కూడా మానవం సృష్టించారు పిల్లల ముందే తల్లులను అత్యాచారాలు చేయడం పిల్లల ముందే వాళ్ళ తండ్రులను హత్యలు చేయడం అంటే దురాఘాతాలకైతే పాల్పడినారు ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలా ఎంత లుచ్చా వెదవైనా సరే అనవసరంగా ఏది ఎదుటి తప్పు లేకుండా ఒకరిని పోయి కొట్టాలంటే కొంచెం ఆలోచించనైనా ఆలోచన చేస్తాడు కానీ ఈ నీచమైనటువంటి జిహాదీలు మాత్రం హత్యల మీద హత్యలు చేశారు మానవత్వం అనే మాటే వాళ్ళకి గుర్తు కూడా రాల అసలు దాన్ని నాకు తెలిసి వాళ్ళకి దానికి అర్థం ఏంటో కూడా తెలియదు అసలు మనం జిహాదీల విషయంలో చెప్పాలంటే ఈ మానవత్వం అనడమే పెద్ద తప్పు అనుకోవాలి అవునా కదా ఈ కాశ్మీర్లో ఇదంతా కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు ఇచ్చిన పిలుపు వల్లనే జరిగింది మసీదుల నుంచే పిలుపు పోయింది మొత్తం అంతా కూడా మీ ఆడవాళ్ళని వదిలేసి మగవాళ్ళంతా వెళ్ళిపోండి మీ ఆస్తులు మొత్తం మీ ఏమున్నాయో అన్నిట్లు కూడా వదిలేసుకొని మీరు వెళ్ళిపోవాలి కట్టుబాట్లతో లేకపోతే చంపేస్తాం మీరు మారితే మతం మారాలా లేకపోతే మా శాతంలో సావాలా మీరు పోయేటప్పుడు మీ ఆడవాళ్ళని వదిలేసుకోమని చెప్పేసి పిలుపునిచ్చారు ఏడబట్టి ఆ గోడ మీద రాశారు ఆ విధంగా ఎందుకులే మీరు కావాలంటే ఆ కాశ్మీర్ ఫైల్ సినిమా చూడండి ఒకసారి ఇంతవరకు కనుక మీరు చూడకపోతే అట్టే కడుపు మండిపోతుంది అంత దారుణం జరిగింది అదే ఊరికే ఈ సినిమా అంటే ఏదో కేవలం కల్పితం కాదు వాస్తవాలను అంటే అన్నీ కూడా కాదు కేవలం కొన్ని వాస్తవాలతోనే ఆ సినిమా తీశారు ఇంకా మొత్తం అన్నీ తెలిసిన కాడికి అన్నీ పెట్టి తీయాలంటే ఇంకా సంవత్సరాల పాటు తీస్తూనే ఉండాలా మనం చూస్తూనే ఉండాలా అన్ని దారుణాలు జరిగినాయి అందుకే 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు తాట తీసి వదిలిపెడతారు ఆపరేషన్ ఆల్అవుట్ను ప్రారంభించి సంవత్సరానికి కనీసం 250 మంది తీవ్రవాదులు తగ్గకుండా ఎన్కౌంటర్లు చేయడం ప్రారంభించారు ఇకపోతే మూసావాణి అబీబుల్ రెహమాన్ అదేవిధంగా పాషా
అతావుర్ రెహమాన్ లాంటి కాకలు తీరినటువంటి టెర్రరిస్ట్ కమాండర్లను నరకానికి పార్సల్ చేశారు. ఎడికి ఆ 72 మంది కన్నీళ్ళ కాడికి. అర్థమవుతుందా? దీంతో ఈ కాశ్మీరీ జిహాదీల్లో భయం పట్టుకునేది. ఇంతకు ముందు మాదిరి కాకుండా ఇప్పుడు రాత్రి ఈ సైనికులంతా వచ్చి ఏళ్ళ మక్కిలు ఇరగదన్నే ఈ రాష్ట్ర ప్రదేశాలకు తీసుకొని పోతారు. ఓవర్ యాక్షన్ చేస్తే ఎన్కౌంటర్ చేసి పారదొబ్బుతారు. దీంతో ఈ కాశ్మీరీ జిహాదీలకు భయం పట్టుకునేది. అందుకే వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులకు సాయం అందించడానికి భయపడిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే బెదిరి చేస్తున్నారు. అర్థమవుతుందా? దీంతో పాకిస్తాన్ తీవ్రవాదులు ఇప్పుడు భూగర్భ సొరంగాలు తువ్వి భారత్లోకి అడుగు పెడతారు. ఇదే సొరంగాలు దువ్వి. ఈ భూగర్భ సొరంగాల ద్వారా మన భారతదేశానికి ప్రవేశించి అడవుల్లోనో లేకపోతే కొండల మీదనో ఏడనో సాట స్థావరాలు నిర్మించుకుంటున్నారు. ఈ మధ్యన కుల్గాంలో జరిగినటువంటి ఆపరేషన్లలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ భూగర్భ సొరంగాలను తవ్వడంలో ఈ పాకిస్తానీలు హమాస్ తీవ్రవాదుల సహాయ సహకారాలు అయితే తీసుకుంటారంట ఎవరి దగ్గర? హమాస్ తీవ్రవాదుల దగ్గర. అందుకే వాళ్లకు కౌంటర్గా మన భారతదేశం ఇజ్రాయెల్ సైనికుల సాయం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఈ భూగర్భ సొరంగాల విషయంలో, అదేవిధంగా ఈ సీక్రెట్ టన్నెళ్ల విషయంలో ఇజ్రాయెల్ సైనికులకు మంచి అనుభవం ఉండాలి. ఈ పాలస్తీనాలో ఎన్ని కూడా జరిగినాయి కదా అప్పుడు దాడులు, అక్కడ మంచి అనుభవం ఉన్నది వాళ్ళకు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ఇలాంటి ఆపరేషన్లు అన్నీ కూడా నిర్వహిస్తుంది. కానీ మన సైనికులకు ఇలాంటి విషయాలు చెప్పాలంటే కొత్త. అందుకే కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ భూగర్భ సొరంగాలను, అదేవిధంగా రహస్య టన్నెలను గుర్తించేందుకు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మన కాశ్మీర్కి రాబోతున్నారని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ భూగర్భ సొరంగాలను శాశ్వతంగా మూసేసేందుకు పాంజ్ బాంబులు కూడా ఈ ఇజ్రాయెల్ మనకైతే అంది ఉన్నదంట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.